సాక్షాత్తు నృసింహుని వద్దనే సన్యాసాన్ని స్వీకరించిన ఆదివన్ శఠకోపయతి అహోబల మఠ స్థాపనాచార్యుడు. తరతమ భావం పాటించక సకల ప్రాణికోటికి వైష్ణవాన్ని అనుగ్రహించిన శిష్య సులభుడతడు. అజ్ఞానాంధకారంలో మునిగిన జీవులకు జ్ఞానజ్యోతిని ప్రసాదించి భవసాగరం దాటడానికి తానొక నావలా నిలిచిన ఈ దొరముని అన్నమాచార్యునికి పరమాచార్యుడు. చూడుడిందరికి సులభుడు, చూడుడిందరికి సులభుడు, చూడుడిందరికి సులభుడు, హరితోడు నీడయగు దొరముని ఇతడు. చూడుడిందరికి సులభుడు, హరితోడు నీడయగు దొరముని ఇతడు. చూడుడిందరికి సులభుడు. కైవల్యమునకు కనకపు తాపల త్రోవై శృతులకు తుది పదమై. కైవల్యమునకు కనకపు తాపల త్రోవై శృతులకు తుది పదమై. పావనమొక రూపంబై విరజకు నావై భువియున్నాడిదే ఇతడు. చూడుడిందరికి సులభుడు. కరుణానిధి రంగపతికి కాంచీ వరుణకు వెంకటగిరిపతికి. కరుణానిధి రంగపతికి కాంచీ వరుణకు వెంకటగిరిపతికి. నిరతిన గోబల మృగేశరికి తత్పరుడగు షఠగోపముని ఇతడు. చూడుడిందరికి సులభుడు, హరితోడు నీడయగు దొరముని ఇతడు. చూడుడిందరికి సులభుడు. దేవతలకు మాత్రమే ప్రవేశించడానికి సాధ్యమైన దుర్గమమగు అహోబల క్షేత్రాన్ని 8వ శతాబ్దంలో తిరుమంగై ఆళ్వారు దర్శించి ఆ నరసింహ సార్వభౌముని ఇలా కీర్తించారు. అంగణ్ ஞாலம் அஞ்ச அங்கோர் ஆளறியாய் அவுணன் பொங்க ஆகம் வள்ளுகிறால் போழ்ந்த புனிதனிடம். பைங்கணானை கொம்பு கொண்டு பத்திமையால் அடிக்கீழ் செங்கணாளி இட்டிறைஞ்சும் சிங்கவேள் குன்றமே. சிங்கவேள் குன்றமே.